శుభ్మన్ గిల్ దండయాత్ర ఇది ఇంగ్లాండ్ పైన. అంటే ఒక స్టాట్ చూశాను నేను. అది చూశాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నమ్మాలా లేదా అన్న ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయాననమాట. అదేంటి అంటే శుభ్మన్ గిల్ ఈరోజు 269 రన్స్ చేసి ఔట్ అయ్యాడు కదా! అయితే సేనా కంట్రీస్‌లో అంటే సేనా అంటే మీకు తెలుసు కదా! సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ఈ కంట్రీస్‌లో 250 ప్లస్ స్కోర్ చేసిన ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ శుభ్మన్ గిల్. అంటే ఈ జనరేషన్‌లో 200లు, 250లు కష్టం లేండి టెస్ట్ ఫార్మాట్ అయినా కూడా. బట్ ఇంతకు ముందు ఎంత పెద్ద పెద్ద బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. నంబర్ 1 ప్లేయర్స్ ఉన్నారు టెస్ట్ ప్లేయర్స్. వాళ్ళందరూ ఎవరు కొట్టలేదా? అసలు షాకింగ్ స్టాట్ అనమాట ఇది. అండ్ ఈ 269తో ఇదొకటే కాదనమాట. ఇంకా చాలా అన్‌బిలీవబుల్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు శుభ్మన్ గిల్. సో వన్ అండ్ ఓన్లీ ప్రెజెంట్ టెస్ట్ క్రికెట్లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ రన్స్ అనమాట యాజ్ ఏ ఇండియన్ టెస్ట్ కెప్టెన్గా. సో ఎవరిది మన విరాట్ కోహ్లీది క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. ప్రిన్స్ అనిపించుకుంటున్నాడు. కింగ్ తర్వాత కింగ్ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఈ మాత్రం పర్ఫార్మెన్స్ చెయ్యాలి. సో ఇలాంటి రికార్డ్స్ అన్ని బదులు కొట్టాడు శుభ్మన్ గిల్. అండ్ ఈరోజు శుభ్మన్ గిల్ చేసిన ఈ దండయాత్ర వల్ల టీమిండియా 587 రన్స్ చేసింది, 10 వికెట్స్ కోల్పోయి. అండ్ 18 ఇయర్స్ తర్వాత ఇంగ్లాండ్ పైన మనం 500 రన్స్ని రిజిస్టర్ చేశాము. అయితే ఇక్కడ ఒక్క విషయం మాట్లాడాలి నేను. సో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు కామెంటేటర్స్, ముఖ్యంగా కొంతమంది ఇండియన్ కామెంటేటర్స్ కూడా బ్యాటింగ్ పిచ్ని యూజ్ చేసుకుంటున్నాడు. సో బాగా అంటే యూటిలైజ్ చేసుకుంటున్నాడు. ఇండియన్స్ బ్యాటింగ్ పిచ్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. నాకు అర్థమే కావట్లేదు అసలు. బ్యాటింగ్ పిచ్ అంటే అదేమన్నా ఫ్లాట్ ట్రాకా, ఏదో ఒక తార్ రోడ్ వేసి పంపించారా ఏంటి? ఎడ్బెక్స్టన్ పిచ్ ఎంత కష్టంగా ఉంటుందో వీళ్ళ నోట్తో వీళ్ళే ఆ ప్రివ్యూల్లో లేకుంటే ఆ సెషన్స్లో పాల్గొన్నప్పుడు వీళ్ళే చెప్పారు. కానీ ఈరోజు శుభ్మన్ గిల్ కొట్టేసరికి అది బ్యాటింగ్ ట్రాక్ అయిపోయింది. మరి ఎందుకు ఇంగ్లాండ్ వాళ్ళు వికెట్స్ పటపట పడిపోయాయి రాగానే? బ్యాటింగ్ ట్రాక్ కదా. సో అందరికీ తెలుసు ఎడ్బర్స్టన్ గ్రౌండ్లో స్టార్టింగ్ ఫస్ట్ రోజు కొంచెం ఆ బౌన్స్ వల్ల బ్యాటింగ్ అనుకూలిస్తుంది, సెకండ్ రోజు నుంచి తగ్గుకుంటూ వచ్చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ మనం ఒక 20 ఓవర్స్ మాత్రమే వాళ్ళకి బ్యాటింగ్కి వెళ్ళింది. మొత్తం మనమే ఆడాం కదా. అంత ఈజీ వికెట్ కాదు ఇది. వాళ్ళు చెప్తున్నంత ఈజీ వికెట్ కాదు. శుభ్మన్ గిల్ కష్టం చాలా ఉంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ, సారీ ఇండియన్ కాదు టోటల్ క్రికెట్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో తను ఈరోజు చేశాడు. తన లైఫ్లో అయితే లైఫ్ టైం ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. సో అలాంటి ఇన్నింగ్స్కి ప్రతిసారి బ్యాటింగ్ అంటే నాకు నచ్చలేదు అనమాట. కష్టపడినప్పుడు వాళ్ళకు కొంచెం ఇవ్వాలి. ఇప్పుడు మన వాళ్ళు ఇండియా వాళ్ళు వికెట్స్ తీస్తే బౌలింగ్ పిచ్ మీద వికెట్స్ తీశారు అంటారేమో. అదే కొంచెం ఇయ్యండి అబ్బా క్రెడిట్ ఆడినప్పుడు. శుభ్మన్ గిల్ గురించి చాలా మాట్లాడాము. 269 రన్స్ చేశాడు. అయితే ఇంకొకరి గురించి కూడా మాట్లాడాలి. అదే రవీంద్ర జడేజా. దండయాత్ర అని చెప్పాము కదా. ఆ దండయాత్ర చేయడానికి మీరు బండ్ అంటారా, ఫ్యూయల్ అంటారా, ఖచ్చితంగా రవీంద్ర జడేజానే అయ్యాడనమాట. ఎందుకు అంటే సో యువతల ఎండ్లో తనకు అలాంటి పార్ట్నర్షిప్ రాకపోయి ఉంటే అది జరిగేదే కదనమాట. జడేజా ఎందుకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ అంటారు అని చెప్పి ఈరోజు ఇంకొకసారి ప్రూవ్ అయిందనమాట. 89 రన్స్ చేశాడు. సో ఒక మంచి డిజర్వింగ్ సెంచరీ మిస్ చేశాడు అనమాట. అలాగే శుభ్మన్ గిల్ 300 మిస్ అయింది. మంచి ఒక స్కోప్ ఉంది, బట్ అవుట్ అయిపోయారు. అయితే జడేజా ఇంటర్నేషనల్ ఫార్మాట్లో ఇలా 89, 90 ఇట్లా 100 అయ్యేలోపు 7 టైమ్స్ అవుట్ అయ్యాడట. సో 7 సెంచరీస్ మిస్ చేసుకున్నాడు అనమాట. సో తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా ఒక మంచి సపోర్ట్ రోల్ ప్లే చేశాడు, 42. ఇదే మనం ఎక్స్పెక్ట్ చేసింది. అంతా చెప్పే కదా ఫస్ట్ మ్యాచ్ టెస్ట్ రోజు మీరు రెగ్యులర్గా మన వీడియోలు ఫాలో అవుతుంటే చెప్తారు కదా. లాస్ట్లో వచ్చే వాళ్ళు ఏమి 50లు 70లు 80లు కొట్టాల్సి అవసరం లేదు, 40లు 30లు కొడితే చాలు. సో వాషింగ్టన్ సుందర్ దగ్గర నుంచి 42 రన్స్. ఇక తర్వాత టాలెంటర్లు అవుట్ అయిపోయారు త్వరగా. 587 రన్స్ వచ్చాయి, 10 వికెట్స్ కోల్పోయి ఇండియాకు. ఇక తర్వాత మనం ఇంగ్లాండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి కూడా మాట్లాడాలి. సో క్రిస్ వోక్స్కు 2 వికెట్స్, బ్రైడన్ కార్డ్స్కి 1 వికెట్, జాస్ టంగ్కు 2 వికెట్స్, స్టోక్స్కి 1 వికెట్, షోయబ్ బషీర్కి 3 వికెట్స్. సో స్పిన్నర్కి 3 వికెట్స్ పడ్డాయి, గుర్తుపెట్టుకోండి. జో రూట్ 1, సో ఇతను కూడా స్పిన్నరే. హ్యారీ బ్రూక్కి వికెట్ పడలేదు. సో ఇదనమాట స్పిన్నర్స్కి 4 వికెట్స్ పడ్డాయి. ఖచ్చితంగా ఇది టీమిండియా వాళ్ళకు ఒక మంచి న్యూస్ అనిపిస్తుంది. ఎందుకంటే జడేజా, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు, చూద్దాం ఏం చేస్తారో. అండ్ ఈరోజు ఇంగ్లాండ్ వాళ్ళ ఈగో బాగా దెబ్బతినింది. ఎందుకంటే ఎప్పుడు ఈ మధ్య వాళ్ళు స్టార్ట్ చేసాక బ్యాస్ బాల్ అంటారు. ఫస్ట్ టెస్ట్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళు అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. సో ఈరోజు ఇంకా అదరగొట్టేశారు అనమాట. ఆ బ్యాస్ బాల్ తొక్కి నార తీశారు. సో వాళ్ళ ఈగో బాగా హర్ట్ అయిపోయింది. వాళ్ళపైన ఇంత పెద్ద స్కోర్ చేయడమా అని. అండ్ అది కూడా వాళ్ళ హోమ్లో కదా. సో తర్వాత ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే వికెట్స్ పడతాయని. ఎందుకంటే ఈగో హర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే గట్టిగా ఆడడానికి ట్రై చేస్తారనమాట. ఆ గట్టిగా ఆడే క్రమంలో వచ్చి రాగానే వికెట్స్ కోల్పోయారు అనమాట.
సో మీరు చూసారంటే ఆకాష్ దీప్ ఒకే ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసుకున్నాడు. బెన్ డకెట్ అండ్ ఒల్లీ పోప్ ఇద్దరు డక్అవుట్ అయ్యారు. లాస్ట్ టెస్ట్లో ఇద్దరు కూడా సెంచరీలు చేశారు. సో ఇప్పుడు డక్అవుట్ అయ్యారు. సో ఇక తర్వాత మళ్ళీ చూసారంటే జాక్ క్రాలీ 19 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. సిరాజ్ బౌలింగ్లో కరుణేర్ క్యాచ్ అందుకున్నాడు. సో ప్రెసెంట్ అయితే హ్యారీ బ్రూక్, జో రూట్ స్ట్రైక్లో ఉన్నారు. జో రూట్ 18, హ్యారీ బ్రూక్ 30 రన్స్. సో ఫుల్లీ స్టేబుల్ అని నేను చెప్పలేను, ఎందుకంటే వీళ్ళు ఇంకా కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. చూసారంటే మీరు ముఖ్యంగా హ్యారీ బ్రూక్ బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. రేపు మన ఇండియన్స్ ఎలా ఆ పిచ్ని యూజ్ చేసుకుంటారో చూడాలి, ఎందుకంటే థర్డ్ డే నుంచి పిచ్ అన్నది అంత ఈజీగా బ్యాటింగ్ అనుకూలించదు. అదే టైంలో వెదర్ కూడా రేపటి నుంచి చేంజ్ అయ్యే అవకాశం గట్టిగా కనిపిస్తుంది అనమాట. ఇక శుభ్మన్ గిల్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. అది ఏంటి అంటే, సో ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవ్వకముందు మన వీడియోలో మనం కూడా చెప్పాం, సేనా కంట్రీస్లో 19-18 యావరేజ్ ఏమో ఉంది, చాలా కష్టపడుతున్నాడు శుభ్మన్ గిల్ అని చెప్పి. బట్ ఇంగ్లాండ్లోనే బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ టెస్ట్లో సెంచరీ, సెకండ్ టెస్ట్లో ఆల్మోస్ట్ 300 కొట్టేంత పని చేశాడు. 269 రన్స్ అనమాట. సో కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అనడానికి ఇదే ఒక నిదర్శనం అనమాట. సో చాలా మంచి బ్యాటింగు. అంటే నిన్న మనం ఫస్ట్ మీరు వీడియో లేట్గా చేసాం కానీ ఫస్ట్ డేది, సో అందులో చెప్పాను మన వాళ్ళు చాలు 450, 470 అనుకున్నాం, కానీ ఇప్పుడు దానికి ఇంకా ఎక్కువ వచ్చేసింది, ఒక 100 రన్స్ ఎక్కువ వచ్చేసాయి. సో సూపర్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. రేపు ఒకవేళ ఫస్ట్ సెషన్లో ఒక 2 వికెట్లు పడ్డాయి అనుకోండి ఇంగ్లాండ్ది, ఇంకా అయిపోయింది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవడం ఇంపాసిబుల్. ఫస్ట్ టెస్ట్ లాగా అస్సలు అవ్వదనమాట. ఇక మన వాళ్ళు కళ్ళు మూసుకొని గెలిచొచ్చు, అంటే ఏం జరగదనమాట. బుమ్రా లేకుండా కూడా టెస్ట్ మ్యాచ్ గెలిచామంటే పెద్ద బలం అవుతుంది టీమిండియాకు. చూద్దాం ఏం జరుగుతుందో. సెకండ్ రివ్యూ ప్లాన్ ని అమలు చేస్తుంది. అదేంటి అంటే, రేపు లంచ్ లోపు వాళ్ళు ఎన్ని రన్స్ చేస్తారన్నది వాళ్ళకు పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అండ్ అలాగే వికెట్స్ కోల్పోకూడదు. ఒకవేళ 2 నుంచి 3 వికెట్లు పోయాయి అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా డ్రా కోసమే ట్రై చేస్తారు. అదే వాళ్ళ బిగ్గెస్ట్ గేమ్ ప్లాన్ ఈ టెస్ట్ మ్యాచ్కే అవుతుంది, ఓన్లీ సెకండ్ డేకో థర్డ్ డేకో కాదు. అయితే రేపు లంచ్ లోపు 2-3 వికెట్లు పడితే వాళ్ళు డ్రా చేయాలనుకున్న ఇండియా వాళ్ళైతే డ్రా చేయనివ్వరు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కొన్ని ఓవర్స్లోనే 20 ఓవర్స్లోనే 3 వికెట్స్ పడతాయని చెప్పి. సో రేపు వాళ్ళు ఎలా ఆడతారనేది చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుంది. మోస్ట్లీ వాళ్ళు జో రూట్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైనా సరే రావచ్చు, సెంచరీలు చేయొచ్చు, కానీ సో ఆ క్రీజ్లో పాతుకుపోవడం ఇలాంటివి చేయాలంటే జో రూట్ వల్ల మాత్రమే అవుతుంది. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, ఇంగ్లాండ్ ఈజ్ ఇన్ వెరీ బిగ్ ట్రబుల్ ప్రెజెంట్ అయితే.